ఒకరు యోగాను చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా చెప్పారు. యోగాను ప్రతిరోజు సాధన చేయడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పారు. రోజులో కనీసం 30 నిమిషాలు యోగా చేయడం ద్వారా చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. కృష్ణా జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ, జూబ్లీ హరిత సంయుక్త ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి యోగాసన పోటీలు జరిగాయి. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించి వరల్డ్ రికార్డును కూడా నమోదు చేశామన్నారు. యోగాను ప్రతిరోజు సాధన చేయడం ద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండవచ్చునని చెప్పారు. రోజులో కనీసం 30 నిమిషాలు యోగా చేయడం ద్వారా చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుందన్నారు. చక్కటి ఆరోగ్యానికి యోగా రామబాణం వంటిదని అన్నారు. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని, అభివృద్ధితో పాటుగా వచ్చే నెగటివ్ వేవ్స్ నుంచి తప్పించుకోవాలంటే యోగా ఒక్కటే మార్గమని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచే యోగాను విద్యార్థులతో సాధన చేయించాలని కలెక్టర్ అన్నారు. ఇది ఇండియాలో పుట్టింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని మళ్ళీ ప్రారంభం చేయాలని 2014 నుంచి గౌరవ ప్రధానమంత్రి వర్యులు అంతర్జాతీయ యునైటెడ్ నేషన్స్లో కూడా రెజల్యూషన్ పాస్ చేయించి ఇంటర్నేషనల్ యోగా డే అని డిక్లేర్ చేయించి అప్పటి నుంచి ప్రతి సంవత్సరం అలాగే ఆయుష్ ద్వారా ప్రతి యోగా ఇన్స్టిట్యూషన్లో ఆయుష్ ఇన్స్టిట్యూషన్లో ఇది ప్రమోట్ చేస్తూ ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో భాగంగా యోగాంధ్ర స్టార్ట్ చేసింది అయితే ఇంకొక అడుగని చెప్పొచ్చు ముందుకి. ఎందుకంటే వరల్డ్ రికార్డ్ కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా విశాఖపట్నంలో చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అలాగే విజయవాడ యోగాసన ఎక్స్పర్ట్స్ అలాగే యోగా అసోసియేషన్ సహకారంతో మన జిల్లాలో కూడా ఒక వరల్డ్ రికార్డ్ని కూడా చేయడానికి అందరూ సహకరించారు. సో ఇది ఒక స్ఫూర్తి. దీంతో పాటు యోగా ఎందుకు ప్రాక్టీస్ చేయాలా అంటే ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. కానీ అటువంటి స్ట్రెస్ని మనం ఓవర్కమ్ చేయాలంటే ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళినా కూడా అది ఎంత డబ్బులున్నా కూడా పనికి రాదు. ఓకే, ఎంతవరకు మన మైండ్ని కామ్గా పెట్టుకుంటామో, మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకుంటామో, ఇప్పుడైతే పాప ఎంత చక్కగా ఫ్లెక్సిబుల్గా చేశారన్నా అటువంటిది ఒక ఆసనం చేస్తే చాలా మొత్తం బాడీ సెట్ అయిపోతుంది. అనంతరం సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ యోగా అనేది భారతీయుల రక్తంలోనే ఉందన్నారు. చదువుతో పాటుగా యోగాపై కూడా దృష్టి పెట్టాలన్నారు. యోగాలో అంకాల సత్యనారాయణ తనకు గురువని చెప్పారు. అన్ని వయసుల వారు యోగా సాధన చేయాలన్నారు. వరల్డ్ యోగా డే జరుపుకున్నాం. ఈ యోగా అనేది భారతీయుల రక్తంలో ఉంది, భారతీయుల డిఎన్ఏలో ఉంది. ఇది మన పూర్వీకులు మనకిచ్చినటువంటి ఒక వరం. దాన్ని ఎవరైతే కంటిన్యూగా గురువులు చెప్పినట్టు ఆసనాలు, మిగిలినటువంటి యోగా కార్యక్రమాలు, ఇంకా ఇప్పుడు మీకు కావాల్సిన విధంగా మ్యూజిక్తో కూడా యోగా వచ్చిందో దాన్ని అందరం కూడా సీరియస్గా తీసుకోవాలి. చదువు మీద ఒకటే కాదు శ్రద్ధ,